హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పచ్చడి అండి. చాలా సింపుల్, ఈజీగా తయారు చేసుకోవచ్చు. రైస్లోకి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి కూరగాయలు ఏం లేనప్పుడు ఇలాంటి పచ్చడి మనం తయారు చేసుకొని ఇంట్లో మనం రైస్లోకి చాలా ఉపయోగపడుతుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ముందుగా మీరు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి కళాయిలో. వేసిన తర్వాత దీంట్లో మీరు ఒక 5-6 లేదంటే మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి మిర్చి కూడా వేసేసుకోవచ్చు అండి. ఒక 4-5 చిన్న ఉల్లిపాయలు అయితే 4-5 తీసుకోండి. మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక 3 పడతాయి. ఇట్లా ఉల్లిపాయలని పెద్దగా కట్ చేసుకొని వేయించేసుకోండి. పచ్చివాసన అంతా కంప్లీట్గా పోయే వరకు మనకి మంచి స్మెల్ అన్నది వస్తుందండి. ఇది వేగితే ఇలా వేగే వరకు మీరు ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. కొంచెం కూడా పచ్చివాసన అన్నది లేకుండా చూసుకోండి. ఉల్లిపాయలు పచ్చివాసన వస్తే చట్నీ బాగుండదండి. కొంచెం దూరగా వేగిన తర్వాత దీంట్లో మీరు చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోండి. ఒకవేళ మీరు పులుపు తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 7-8 దీంట్లోనే వేసేసుకోండి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు చక్కగా వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఉప్పు రుచికి సరిపడా మీరు ఎంత ఉప్పు తింటారో దాన్ని బట్టి కూడా వేసేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత దీంట్లో మీరు కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను. ఒకవేళ మీకు పసుపు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. నార్మల్గా ఈ ఉల్లిపాయ కలరే మీరు చట్నీ కూడా తయారు చేసుకోవచ్చు. కొంచెం కలర్ బాగుంటుందని కొద్దిగా పసుపు వేసానండి. ఇలా వేసిన తర్వాత ఇది స్టవ్ బంద్ చేసి కొంచెం వేగిన తర్వాత చల్లారనివ్వండి. చల్లారనిచ్చి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మిక్సీ పట్టేటప్పుడు గట్టిగా అనిపిస్తే ఒక 2 స్పూన్లు వాటర్ వేసేసి మీరు ఇలా మిక్సీ వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మెత్తగా అయిపోయింది. మనకు కలర్ఫుల్గా కూడా ఉంది. ఇప్పుడు మీరు దీన్ని పోపు వేసేసుకుంటే సరిపోతుంది. సింపుల్ పోపే అండి, ఎక్కువ మనం ఏనవసరం లేదు. కొద్దిగా అదే కళాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దీంట్లో మీరు ఆవాలు 1/2 స్పూన్ వేసేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మీరు జీలకర్ర ఒక 2 ఎండుమిర్చి వేసేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఎండుమిర్చి అవాయిడ్ చేయొచ్చు. కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఈ ఉల్లిపాయ చట్నీని దీంట్లో వేసేసుకోండి. చాలా సింపుల్ అనమాట. బ్యాచిలర్స్ పిల్లలకైతే కూరగాయలు రెడీగా ఉండవండి. అటువంటి వాళ్ళకి ఈ పచ్చడి బాగా ఉపయోగపడుతుంది. మనం ఒక 1 డే 2 డేస్ కూడా మనకి నిల్వ ఉంటుంది ఈ చలికాలంలో అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.